హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, నిన్నటి పాటని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే. ఈ రోజు మన అనసూయ అత్త ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయబోతోంది. రెడీగా ఉన్నారు కదా అందరూ? మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 27తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 27లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటండి ఇదంతా? మీరు అసలు తాగడం ఎప్పుడో మానేశారు కదా, ఎక్కడికి వెళ్ళారు మీరందరూ? ఎవరైనా తాగమని ఫోర్స్ చేశారా? రాజేశ్వరి తిడుతుంది, సైలెంట్ గుండు. ఎవరిని సైలెంట్ ఉండమంటున్నారు? అరే మాధవ్, సైలెంట్ గుండు. ఏంటండి ఇదంతా? లోపలికి వెళ్ళి పడుకోపోండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఆహా, ఎందుకు? ఇప్పుడు పార్టీ ఉంది, నేను పార్టీకి అటెండ్ కావాలి. తాగేసి వచ్చారుగా, పార్టీ అయిపోయింది, వెళ్ళి పడుకోండి. నేను రాజేశ్వరి ఏది చెప్పినా వింటాను, కానీ ఇప్పుడు వినను. నేను పార్టీకి వెళ్ళి రాజేశ్వరితో డాన్స్ చేయాలి. చూడు రాణి, ఎలా చేస్తున్నాడో అంకుల్. వీళ్ళు అసలు అందరూ ఎక్కడికి వెళ్ళారో ఏంటొచ్చిందమ్మా. ఇప్పటిదాకా రాజు వచ్చాడు, అలాగే సతాయించి సతాయించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఏం తతంగం చేస్తాడోనని భయం వేస్తుంది. సరిత, శరత్ వాళ్ళు ఉన్నారా? లేరా ఆంటీ, అందరు అక్కడికి వెళ్ళారంట. పిల్లలు గట్ల చెప్పద్దు. ఎందుకు చెప్పద్దు? రాజేశ్వరి ఆంటీ తిడుతుంది, చెప్పకుండ్రి. సైలెన్స్. నవ్వకేపిస్తుందనా? అన్నట్టు పోదాం దావే, నాకు అంకుల్ని చూస్తేనే నవ్వొస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎలా నవ్వుతున్నారో, బావే అటు పోదాం. ఆంటీ కోపం వస్తుంది మళ్ళా. నవ్వస్తే నవ్వాలి, ఆపుకోవద్దు. వాళ్ళు వెళ్ళిపోతున్నారులే. అని సరిత, మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఇదంతా అంకుల్ కి రికార్డ్ చేసి చూపిస్తాను. అసలు తాగడం ఎప్పుడో మానేశాడు అంకుల్. ఎవరు బలవంతం చేశారో ఏంటో, ఇప్పటిదాకా చూడాల్సింది. ఎంత చేశాడో. అనసూయ సిస్టర్ ఏది? ఏంటి? మా అత్తమ్మ అనసూయ. అనసూయ ఏదని అడుగుతున్నాడా? అనసూయ సిస్టర్ ఎప్పుడు తిట్టదు నన్ను. ఏం చెప్పారు? మళ్ళీ చెప్పండి. చూసారా, నేను ఇటు తిరగగానే నాటకాలు ఆడుతున్నాడు అంకుల్. ఏ పిల్లలు, నేను ఇట్లా చేస్తున్నాని ఆంటీకి చెప్పకుండ్రి, రాజేశ్వర్ ఆంటీకి, సరేనా? నీకు అనిపించట్లేదా? రాజేశ్వర్ ఆంటీ ఎక్కడుంది? నేనే కదా. నేను చూడగానే గమ్మున కూర్చుంటున్నావు. నాకు తెలుసు, కావాలని చేస్తున్నారు కదా. ఏ పిల్లలు, నన్ను పార్టీకి తీసుకుపోరా ప్లీజ్. కాసేపు కూర్చోండి, మజ్జిగ తెచ్చిస్తాను, తాగాకే వెళ్దాం. ఓకే ఆంటీ. ఆంటీనా? చిన్నపిల్లాడు అయిపోయావా నువ్వు? అవును, నేను చిన్నపిల్లాడినే కదా. మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు అంకుల్? ది గృహమావే. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఆంటీ. తొండంటి అంటున్నాడే, అని కూడా ఆంటీ అవుతుందా నీకు? మీ టీచర్ పేరు ఏంటి అంకుల్? రాజేశ్వరి టీచర్. ఇచ్చి పట్టింది మీకు. ఆంటీ, మజ్జిగ తెచ్చివ్వమంటారా? నేను తెస్తాను లేరా, మీరు ఇక్కడే ఉండండి అంకుల్ దగ్గర. ఇంకెవరైనా వస్తే ఏం మాట్లాడతాడో ఏంటో అని ఆంటీ చూస్తే ఫీల్ అవుతుంది. పిచ్చి పిచ్చి చేయకు. ఆగే అంకుల్, మీకు పెళ్ళయిందా? ఓ ఎస్, అయింది. మీరు ఫస్ట్ క్లాసే కదా, పెళ్ళెప్పుడు చేసుకున్నారు? అవును కదా, ఫస్ట్ క్లాస్ అయితే నర్సరీలో పెళ్ళి అయిపోయింది. ఎందుకంత భయపడుతున్నారు? రాజేశ్వరి కొడుతుంది. కొట్టదు, ఆంటీ చాలా మంచిది. అమ్మో, నాకు రాజేశ్వరి అంటే చాలా భయం. మీకు మరి పిల్లలున్నారా? ఎందుకు నవ్వుతున్నారు అంకుల్? పిల్లలున్నారు, నువ్వే నా పిల్లవి. ఓ నాయనో, ఏందా ఇది? నీకు రోగం. గెలకకే అంటే గెలుకుతావు. నడు, కూర్చోండి అంకుల్, రాజేశ్వరి అంటే వస్తుంది. రాజేశ్వరి ఆంటీకి చెప్తారా మీరు? మేము చెప్పం అంకుల్, కూర్చోండి, ఆంటీ వస్తున్నారు. సరే, మీరు పార్టీకి పోయేటప్పుడు నన్ను తీసుకుపోతారా? తీసుకెళ్తాం అంకుల్, ఇంకా టైం ఉంది, కూర్చోండి. ఇంకెంతసేపో ఏమో. ఆంటీ వస్తుంది పావే. పడుకున్నారా? పడుకోలేదు టీచర్, నన్ను కొట్టకండి. మజ్జిగ బెడ్రూమ్ లో పెట్టాను, పదండి. మజ్జిగ తాగేసి కాసేపు పడుకోండి. రాజేశ్వరి చిలిపి.
ఏంటిది? బెడ్రూమ్ లో పెట్టావా? చేతి అండి, ఎవరైనా చూస్తారు. ఏంటిది? ఐ లవ్ యూ రాజేశ్వరి. సరే వెళ్ళి పడుకోండి. నాకు ఒక ముద్దిస్తావా? ఇంటి నిండా పిల్లలున్నారు, పిచ్చి వేషాలు ఇస్తున్నారు. నడవండి. రాజీ, మీ యాక్షన్లు చాలు. యాక్షన్ కాదే రాజీ. నాకంతా తెలుసు. పదండి. ఆంటీ, అను ఆంటీ, ఆంటీ అందరూ వస్తున్నారు, త్వరగా లేవండి. ఎంతసేపు పడుకుంటారు? గలగలైతుంది. ఏమండి మరి, అయితే యాంకరింగ్ మీరు చేయరా? ఇంకెవరికైనా ఇవ్వాలా? నేనే యాంకర్, నేనే. మరి ఇలా ఊరుకూరికే పడుకోవద్దు చెప్తున్నాను. అంటే బిర్యానీ తినేసరికి మస్తు వచ్చింది. 4 లెగ్ పీసులు ఉండాల. మొత్తం ఇప్పుడే తింటే పార్టీ మధ్యలో ఆకలిస్తే ఎప్పుడు తింటారు? ఓ పెద్ద బాకెట్ నిండా తెచ్చుకున్నా, పెద్ద క్యాను. అది రేపటి రాకూడదు. పెద్ద బకెట్ తెచ్చుకున్నారా? అంటే చిన్న బకెట్ లో మటన్ తెచ్చుకున్నా, పెద్ద క్యాన్ల బిర్యానీ. పెద్ద అండకండలు వేసుకొచ్చుకుంటా అయిపోగానే క్యాన్లు బకెట్లు ఎడగాలుతాయి నీకు. బిర్యానీ తింటే అంతా మత్తు వస్తుంది. ఈ మత్తు వదలాలంటే ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, మీరు చెప్పండి. గానే కదా నచ్చింది. పిసి పసిపర్రం. ఇంకోటి చెప్తాను, చెప్పు. ఈ పిసి అయితే చికెన్ చెప్పు. చికెన్ షుకర్ అంటావు, గంతే కదా? కాదు. మటన్ మటర్ అంటావు, గంతే కదా? కాదు. మరి చెప్పిగా. బెట్టి బాట్ సమ్ బటర్ బిస్కెట్స్. బిస్కెట్లే నాకచ్చు. మరి చెప్పండి. బెట్టి బాట్ సమ్ బటర్ బిస్కెట్స్. ఫాస్ట్ గా చెప్పాలి. బెట్టి బూటు సోమ బిస్కెట్లు. బెట్టి బాట్ సమ్ బటర్ బిస్కెట్స్. పెట్టుకో. బెట్టి బాట్ సమ్ బటర్ బిస్కెట్స్. బెట్టి బాట బిస్కెట్స్. నాకు ఇష్టం బిస్కెట్లు. గొడ్డలు మంచిగా ఉంటాయి, మెత్తగా. వాట్? గొడ్డ బిస్కెట్లు. ఓకే. నిద్ర మత్తు పోయిందా? ఇంకొకసారి చెప్పేది. నిజంగానే మత్తంతా పోయింది. 2 బిస్కెట్లు తింటే మంచిగా ఎనర్జీ వస్తుంది అనిపిస్తుంది. తెప్పిస్తావా బిస్కెట్లు? మీరు కరెక్ట్ గా చెప్పిస్తే తెప్పిస్తాను. అది మళ్ళీ చెప్పు. బెట్టి బాట్ సమ్ బటర్ బిస్కెట్స్. ఫాస్ట్ గా చెప్పాలి. బెట్టి బాట్ సమ్ బటర్ బిస్కెట్స్. బిస్కెట్స్. బిస్కెట్లు. వచ్చింది కరెక్ట్ వచ్చింది. ఓకే ఆంటీ, యాక్టివ్ అయిపోయారు. నేను అక్కడ కూర్చుంటాను, ఎవరు వస్తారో వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. వాకే. రెడీనా? రాక కూర్చేస్తే మంచిగుండు. వాళ్ళు వచ్చేదాకా నిల్చోవాలి, కాలు గుంజుకపోతాయి. మరి యాంకర్ అంటే నిల్చొని ఉండాలి కదా. యాప్ ఎక్కువ వస్తే అక్కడ వచ్చి నా పక్కన కూర్చోండి, ఓకేనా? ఓకే. మీ మైక్ ఇక్కడ నేనే పెడితే కదా మొద్దునా అని ఎడవాడేసి పాడేనా? అక్కడ చూడండి, స్టెప్స్ పక్కకి. ఇంత తిందనే ఏంది లెగ్ పీస్ అనుకోండి. నిద్ర మత్తులా కడపట్టాలని వచ్చినట్టు అవుతుంది. తిన్నట్టున్నా ఇంత మైక్ వినొస్తాడే. ఈ పళ్ళు ఉంటాయి అనే దాన్ని కొరుకుతాయి. అవులేమో కబరి. హియర్ ఈస్ దేరు. ఆహా, మైక్ లుక్కు ప్రియాంక. ఓకే. కాసేపు ఇంగ్లీష్ పక్కన పెట్టండి. పార్టీ అయిపోయాక ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. అబ్బా, ఏమైందంటే నాకు ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే మనసున పట్టది, నిద్రనే పట్టది. ఓకే, మీ ఇష్టం. ఇక నీకోసం ఇంగ్లీష్ పక్కకు పెడతది. పార్టీ అయినాక మాట్లాడతా, సరేనా? ఓకే. అని టెస్టర్లు రెడీ పెట్టుకో. ఇప్పటిదాకా చెప్పినావు కదా టెస్టర్లు, కొన్ని రాసి పెట్టుకో, మళ్ళీ మర్చిపోతావు. నేను టక్క చెప్తా చూడిగా. టంగ్ ట్విస్టరా? గదే. ఎవరో వస్తున్నారు చూడండి. ఓల తండ్రు, బొంబాయిది. దావే బొంబాయి దానా, నీ సంగతి చెప్తాదా. బొంబాయి అంటియా? రాయే పిల్ల, రంగుల రత్నం ఎక్కించి గిర్ర తిప్పుతా నిన్ను. రానే బర్రే, నేను బర్ర మీదనే ఎక్కి ఊరేగుతానంట. బద్మాష్ మొకపుది, నన్నే అంటాంది బర్రె అని. వాంకర్ అని కూడా లేదు. అదినే, నేను ఇప్పుడు వాంకర్ని. వాంకరా? గదేందే, పాడైపోయిన నీళ్ళ ట్యాంకర్ లెక్క.
వాంకరు వాంకరు గిట్ల మైక్ పట్టుకొని నిల్సోని మాట్లాడతా చూడు గది. యాంకర్ వా? ఆ, నువ్వు నన్ను బర్రె బర్రె అనకు, నీకు నాకు సంబంధం లేదుగా. నేను వాంకర్ని, నువ్వు పార్టీకి అటెండ్ అయినవన్నట్టు. నేను నిన్ను బర్రె అని ఎప్పుడు అన్నది? అంటే ఇప్పుడు బర్రె మీద ఎక్కువ ఊరేగుతా అన్నావు కదా, నన్నే అన్నట్టు కదా. అట్లా అనద్దు అది నేను వాంకర్ని. నేను నిన్నేడన్ననే? నిన్ను అనేది ఉంటే బర్రె మీద ఎక్కువ రేగుతాను ఎందుకంటనే? నీ మీదనే ఎక్కువ రేగుతా అందు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అన్నట్టా అననట్టా? నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేస్తావా? పో అన్న సపరేక. చేతా కాదు, ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాన్నా, నాకు నీకు సంబంధం లేదు. నేను వాంకర్ని, నువ్వు గెట్టువు. గెట్టా? గెట్టు గెట్టు సీపు గెట్టు. చీఫ్ గెస్ట్ కాదు, ఏం కాదు. నేను జస్ట్ పార్టీకి అటెండ్ కావడానికి వచ్చిన. అంతే, వాటెండర్వి నువ్వు. ఈ బొంద నీ బొంద. అను ఆంటీ, రికార్డ్ అవుతున్నాయన్నీ. చెప్పండి, మీ పేరేంటి? రజిత. రజిత మహేశ్వర్. మహేశ్వర్ అంటే ఓలు? నా భర్త. మహేశ్వర్ అంటే నీ భర్తనా? నీ బొంద పిస పిస క్వశ్చన్లు అడిగినావంటే నేను చక్కగా పోతా చెప్తానా. అదే రికార్డింగ్ అవుతుంది. నువ్వు నా గురించి అడుగుతున్నావా, నా భర్త గురించి అడుగుతానావా? నీ గురించి ఆగాగు. మరి వై యు అటెండ్ దిస్ పార్టీ? యాపీ ఏమని మునుగుతానవే? ఒక్క ముక్క అర్థమైతలేదు. అది తెలుగువా, హిందీయా, ఇంగ్లీషా? అసలు ఎవడిది యాంకర్ని వేసింది ఎవడు? అయ్యో సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా అదినే. సారీ మిస్ రజిత, తెలుగులోనే పీకింగు, ఇంగ్లీష్ పీకింగ్ రాదు నీకు, తెలుగులో పీకింగ్ అయితాగు. నీ బొంద అడిగిసావు. అయితే ఈ పార్టీ ఎవరిది, ఎందుకు వచ్చిండు మీరు ఇక్కడికి? ఈ పార్టీ నా బంగారు తల్లి మీనాక్షిది. మీనాక్షి కాబోయే భర్త చిన్న ఏజ్లా మస్తు అచీవ్ చేసిండు. అందుకే ఆయన సంతోషం కొరకే పార్టీ అరేంజ్ చేసిండ్రు. అందుకా? ఎందుకో తెలియకముందే యాంకరింగ్ చేసేస్తానవా? అట్లా అడగాలది ఉర్రకు గట్టిగా. అయిపోయిందా? అయ్యో ఇంకా ఇష్టాటే కాలే. ఇట్లనే ఉన్నామనుకో కోపం వస్తుంది వాళ్ళకు. ఏం రాదు, నేనంటే వాళ్ళకి ఇష్టం. నువ్వే ఉండు, నేనెందుకే ఇక్కడ. అయ్యో నేను వాంకరు ఆస్కింగు, నువ్వు చెప్పింగు జవాబులు. గిడ కూసోవన్నా సపరేక అనే. వెయిట్, నాకు కాళ్ళు గుంజింగు, అయినా నేను వాంకరింగు చేసింగు. నువ్వు ఒక 5 నిమిషాలు నిల్చునిడింగు గుంజింగు. వర్స్కింగు. నిన్ను గెలుకుతా నాకే తలకే నొప్పి. అడుక్కొని సావు చెప్తా. మరి నువ్వు బొంబాయి ఎప్పుడు పోతాన్నావు? నేనా? నేను చంద్రముఖి అనుకుంటానవా? ఆన్సర్ చెప్పు. నువ్వెప్పుడు పోతా అప్పుడే పోతా. వాట్ టాకింగ్? మై బొంబాయి వై గోయింగ్? ఓన్లీ గోయింగ్, ఐఎమ్ నాట్ కమింగ్. అయిపోయినాయని చచ్చిపోయిన ప్రశ్నలు. పోతున్నా నేను. బొంబాయి పోతానవా? నీ బొంద ఆడ కూసోడానికి పోతానా. వెయిటింగ్, ఇంకొకటే ఒక క్వశ్చనింగ్. ఏంది? నువ్వు మరి నీతి సూక్తులు బాగా చెప్తావు కదా, మరి నీ తమ్మునికి ఎందుకు చెప్పలేవు నీతి సూక్తులు? ఆడు రెండో పెళ్లి చేసుకున్నాడట కదా, ఇద్దరిద్దరు పెళ్ళాలు ఉంటారా ఎక్కడన్నా? నీతి సూక్తులు చెప్పేటోళ్ళ తమ్మునికే ఉంటారా ఎవరన్నా ఎక్కడన్నా? ఆన్సరు. ఆన్ని నేను మంచిగా పెంచిన. మా అమ్మ మా ఇద్దరిని మంచిగా పెంచింది. నా బంగారు బిడ్డ. ఓ దట్ వరల్డ్ దయ్యం ముఖం. చెంప వలగొడతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావంటే. టాకు అన్నీ మంచిగానే ఉండే. పాపం వాడు ఒక బర్రెదాన్ని వేసుకున్నాడు. ఆ బర్రెది మొత్తం మార్చేసిందాన్ని. ఆ జీవితాన్ని మొత్తం సంకనాకిచ్చింది. చిన్నప్పుడు పెళ్లి కాకముందంటే నా చేతులలో పెరిగిండు, నా చేతులు ఉన్నాడు. ఎట్లా చెప్తే అట్లున్నాడు. ఎప్పుడైతే ఆ బర్రెదాన్ని వేసుకున్నాడో కథం మొత్తం చేదాటిపోయిండు. ఇక నేనేం చేయాలి చెప్పు? కదా పాపం ఫస్ట్ భార్య మస్తు మంచిదట, అమాయకురాలట. ఆయన అమాయకురాలనే గట్లా ఇడిచిపెట్టి వేసుకున్నాడట ఇంకొక దాన్ని. ఎవరు చెప్పిండ్రు మీకు? అమాయకురాలు అస్సలు కాదు, బద్మాష్ ముఖంది. దాని బద్మాష్ ముఖంలో చెప్పునాడ పెడితే మా అమ్మను టార్చర్ చేసి చంపిందది. ఏ కాదట, మీ అమ్మనే ఆమెను మస్తు టార్చర్ చేసిందట. దాన్ని బొంద పెడతా నేను ఒకసారి దాన్ని విలిపి ఏది నా ముందట చెప్పమాను.
పోని పోని ఇక. సరే సరే గో అండ్ సిట్టు. అదేనన్నా కనబడితే చెప్పు, దాని సంగతి చెప్తా. బర్రె ముఖంది అబద్ధాలు ఆడుతుందా అది? గో సిట్టు. అవ్వా అవ్వా అవ్వా, మొత్తం నన్నే తిడుతుంది ఇది. చూసినావా ప్రియాంక, దాని కాన్సన్ట్రేషన్ అంతా నా మీదనే. కాన్సన్ట్రేషన్ ముంబైకి లచ్చి వచ్చింది, మొత్తం నా మీద పడి వచ్చిందంటే ఎప్పుడు పోతుందో ఏమో. అది పోతే దేవునికి 100 కొబ్బరికాయలు కొడతా అని మొక్కిన తెలుసా? ఆంటీ మైక్ ఆఫ్ చేశారా? ఈయన పడ్డా అంటావా ప్రియాంక? మైక్ ఆన్ చేస్తుంటే అందరికి వినిపిస్తుంది ఆంటీ. వాళ్ళు ఇగో మా ఆడబిడ్డ రజిత అని ఉంటది, మస్తు మంచిది. అసలు ఎంత మంచిదంటే ఆడబిడ్డ లెక్క చూడనేను. నా కన్న తల్లి అనుకుంటా. కన్న తల్లి కన్న కూతురు ఎట్లా చూసుకుంటుందో నన్ను గట్ల చూసుకుంటది మా ఆడబిడ్డ రజిత కన పేరుతో ఉండే రజిత మహేశ్వర్ మస్తు మంచిదిల్లా. మీరు ఎన్నైనా కనబడితే కాళ్ళు మొక్కి కళ్ళకు అద్దుకోండి, సరేనా? ప్రియాంక ఓకేనా? మంచిగా కవర్ చేసిందా? ఏం మాట్లాడారంటే మైక్ ఆఫ్ చేసింది అంటే అప్పుడు కూడా మైక్ ఆఫ్ చేసిందా? అప్పుడు ఆన్ చేసింది, ఇందాక మీరు మాట్లాడింది ఆఫ్ చేసింది. దీని మైకు గంగల పోతే ఓడి తెచ్చింది మైకు, ఏం మంచలేదు. ప్రియాంక ఒకసారి చూడవా, ఆన్ చేసిందా ఆఫ్ చేసిందా? ఏం మాట్లాడుకోవచ్చు మునుగొత్తలేదు. అరే బావా ఇవాళ మస్తు కుశలున్నాడు కదా. కుశ మామూలు కుశల లేదు. ఈ తాగుడేడ నేర్చో బావా, ఇంతకుముందు తాగకనే పోదువు కదా. ఇక మళ్ళా నేనేమన్నా అంటే అన్నా అంటావు, ఎందుకు అన్న అడుగుతావు నన్ను? ఏ చెప్పు బావా, నేనేం అనుకోను. అద్దు, మళ్ళా నువ్వు నా మీద కోపం పెట్టుకుంటావు. ఏ చిల్లు బావా, చిల్లు అయిదాం. ఇప్పుడు కూడా కోపాలు తాపాలి ఏంది చెప్పు. చెప్పు బావా చెప్పు, మనసులున్నాయన్నీ కక్కాయి, కక్కుతనే ప్రశాంతమవుతుంది. నేనేమనుకోను చెప్పు. అసలు తాగుడు అలవాటే లేను అనివి, తాగుడు ఎట్లకెళ్ళి అలవాటు చేసుకున్నావు? ఉన్నది కదా, ఏంటిది? బీర్ బాటిలా? కాదు, నీ సెల్లే. ఏంది బావా? ఈ సెల్ ఉన్నది కదరా సపన, దాన్ని వేసుకున్నోడు తాగకుండా ఎట్లుంటాడు రా? ఓ నీ అవ్వ, కథ మళ్ళా మొదటికి వచ్చే. పోను బావ పోను, ఇడిచిపెట్టు. నేనెట్లు ఇడిచిపెడతారా? నిద్రపోతున్న సింహాన్ని లేపినవురా నువ్వు. నీ సెల్లని నాకిచ్చి వేసినావు, అప్పటి నుంచి నా బతుకు బర్బాద్ అయింది. తాగుడు కాకపోతే ఇంకేం చేస్తారా నేను? కరెక్టే బావా, నువ్వు చెప్పింది కరెక్టే. ఐ పిటి యూ, మస్తు బాధపడుతున్నా నేను కూడా. పోని బావా పోని, ఇడిచిపెట్టు. ఊకే దాని గురించి ఆలోచిస్తే మైండ్ పాడవుతుంది బావా, ఇడిచిపెట్టు. నేనెట్లు ఇడిచిపెట్టాలరా దాన్ని? పెళ్లి చేసుకున్నా. నేను ఇడిచిపెట్టమన్నది స్వప్నం కాదు బావా, ఆ ముచ్చట ఇడిచిపెట్టు అంటానా. దాన్ని ఇడిచిపెట్టినప్పుడే ఆ ముచ్చట కూడా ఇడిచిపెడతా. దాన్ని ఇడిచిపెట్టు లేదు, ఆ ముచ్చట కూడా ఇడిచిపెట్టు లేదు. బావా ఏంది రావులేగా? కాళ్ళు పెట్టుకో బావా, మంచిగా సాపుకో, ఏం పర్లేదు. 2 కాళ్ళు పెట్టుకో. కాళ్ళు పెట్టుకోమని చెప్పినట్టే వేసి 2 కార్లు పట్టి అటే గుంజుదామని చూస్తున్నావురా? ఏ కాదు బావా. అట్లే చేసినావు కదరా మరి. నా చెల్లెని పెళ్లి చేసుకో అని నా గొంతు కోసినావు కదరా. ఇవాళ ఒక్కరోజు మంచిగున్నది నాతోటి, అది కూడా మా నాయనమ్మ ఏబట్టి. ఈరోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, ఎన్నేళ్ళు వెయిట్ చేస్తే ఇట్లాంటి రోజు వస్తుందో. వస్తుంది బావా వస్తుంది, నువ్వు ఫికర్ పడకు, రోజు వస్తుంది. ఏ నుంచి వస్తుంది? నీ అయ్య జాగీర్ల నుంచి వస్తుందిరా. నువ్వేమో మంచిగా రాణి చేసుకున్నావు, ఎంత మంచిగా చూసుకుంటారా నేను రాణి తల్లి. నాకేమో దీన్ని గట్ట పెడతావు. ఒక్కనాడన్నా తిన్నావా ఏమండి అని అడిగిందారా నీ చెల్లె నన్ను? సురేష్ అంటది, ఆ పేరు పెట్టి పిలుతుంది. పోని ఎంత ప్రేమ ఉన్నదో నా మీద, సురేష్ అంటుంది అనుకున్నా. దానికి బలుపు ఎక్కువ పిలుతుందని ఇప్పుడే తెలిసిందిరా నాకు. అనవసరంగా గిన దగ్గరకు వచ్చి కూర్చున్నా, అనవసరంగా గెలుక్కున్నా. ఇప్పుడు నన్ను విడిచిపెట్టేటట్టు లేడు కదా, ఏం చెయ్యాలి? ఈ కాళ్ళ గులగుల వేయన్నా.
అవో తేడా కొట్టిందంటే నన్ను చంపే పడేస్తాడు. మెల్లగా మాటలతోటే మార్పిద్దాం. ఎంత మంచి వాడవయ్యా సురేష్ బావయ్యా, ఎంత మంచి వాడవయ్యా సురేష్ బావయ్యా, నిన్ను చూసి నేర్చుకోవాలి ప్రపంచంలో ఉన్న బావయ్యలు, నా కాపురాన్ని నిలబెట్టిన బావయ్యా సురేష్ బావయ్యా, నువ్వు నాకు దేవుడివయ్యా. ఇట్లా ఎంతమంది జీవితాలను నిలబెట్టినాడు మా బావయ్య సురేష్ బావయ్య, నా చెల్లె సపనను చేసుకున్న మా బావయ్య. ఏందిరా ఆ? ఆహా, అంటే నీ చెల్లె నాకు ఇచ్చిన గొంతు కోసిన అవరా, నిన్నియాల బతకనియరా, బతకనియా. ఇక మీరు కూడా వంటే కాదా? పండుడా ఇప్పుడు మనం పార్టీకి వెళ్ళాలి పల్లి. తిరుడు తాగుడు అంటేనే పార్టీ, తిరుడు అయిపోయింది తాగుడు అయిపోయింది, ఇక ఇప్పుడు ఏం పార్టీ పాడైంది? ఆగో నేను డాన్స్ చేయొద్దారా? పల్లి మనం ఇద్దరం కూడా డాన్స్ చేద్దాం అనుకున్నాం కదా. ఏ బూటి నువ్వు ఊకో, ఏం డాన్సు మంచిగా దీని కడుపు నిండా మంచిగా వండక డాన్స్ చేస్తే తిన్నదంతా పైకి వస్తుంది. అంత ఎక్కువ ఎందుకు తిన్నావు? ఎక్కువేడ తిన్నా కింద అంతే తిన్నా నాకు గట్టనే అవుతుంది, కడుపు నిండుతుంది, అస్సలు ఓవడే లేదు. ఆ? నువ్వు తినలేవారా? నేను నీ పక్కకే ఉండి చూడనే చూస్తే 4 మాటలు 5 మాటలు పెట్టుకొచ్చుకున్నావు. బొక్కలు అన్నట్టు వారేసుడు మళ్ళీ వేసుకొచ్చుకున్నాడు, మళ్ళా వారేసుడు మళ్ళీ వేసుకొచ్చుకున్నాడు. 2 మాటల ప్లేట్లు కూడా మారుతీవి కదరా, ఏమో తినలే అనబడితివి. నీ అవ్వ నీ కళ్ళు మొత్తం నా పాలెంలోనే ఉన్నాయి కదా, నేనేడ తింటి ఓలను చూసి వాళ్ళు అనుకున్నావో? ఈ పద్దేశం నీకు తప్ప ఇంకోలకున్నది రాయిడా. నువ్వు నీ అక్క ఇద్దరు బర్రెలకు లాటలు పెరిగిండ్రు. ఇగో పోసి ఏందిరా ఏమో పేరు పెట్టి విలువబడితివి. ఇగో ఏమన్నా అంటే మా అక్క నన్నంటే మాత్రం మంచిగా ఉండని చెప్తాను. ఏం పావురం రా మీ పావురం పాడుగాను. ఏమన్నా అంటే నన్నని మా అక్క నాన్నకంటారు కానీ మా అక్క నన్ను కనబట్టే. నా బూటి ముందట నన్ను అస్సలు ఏమనద్దు. పల్లి దాని బూటికి భయపడా, దాని గోటికి భయపడా నేను. పండుర్రి సప్పుడేక, తెల్లారిందంటే మళ్ళీ ఇంత తినిపోదాం సప్పుడేక. ఏమో తిన్నాక పన్నాక మళ్ళా పార్టీ. గడ మీ అక్క యాంకరింగ్ చేస్తుందట్రా, అదే ఎత్తందట, అందరిని ఎగిరిస్తుందట. పోదాం పాలేవు, ఒక 5 నిమిషాలు చూసేద్దాం. గాడికి పోతే మళ్ళా రానిస్తారా నన్ను? గానే వండేవు పా కుర్చీలల్లా. ఇంటికాడ మా అక్కని చూసింది సరిపోతలేదా, మళ్ళా గీడి దాకా వచ్చి దాన్ని చూడన్న ఇప్పుడు? నేను లేవా. గీడున్నారా? ఆగో గీ ముసలోడేట వచ్చిండు, ఎప్పుడు వచ్చినావు? నేను మీ ఎంబడి పడ్డా మీతో రత్తా అని. మాతోటి ఏడత్తివి, మేమే వత్తివి కదా కార్లా. డిక్కిలా వెనక డిక్కి ఉండదా, గన్లో ఊలవాడి వచ్చిన. నీ అపతి పాడుగాను, రాకపోతే ఏం పోవు? మరి మీరు రాకపోతే ఏం పోవు? మీరు వచ్చినప్పుడు నేనెట్లా రావద్దు? ఓ తాత తిన్నావా మరి బుక్కడంతా? తిన్నా ఇంత సుక్క కూడా వేసిన. గీ పాప ఎవరు? ఓ తాత అది నా బూటి, దాన్ని ఏమైనా చెప్తానా? ఏమో పాప అనబడితివి. సుక్కేయంగానే తాతకు ఏమో అయినట్టున్నది. ఏ బూటి నువ్వు ఇటు రావే. ఏం ముసలోడు ఎక్కడి నుంచో కూసోవాడు గులవాడు. ఆనే పోసి డాన్స్ చేస్తానమాట కదా. నీకైతే అన్ని బాగానే తెలుస్తాయి, చెవులు ఇనబడనట్టే ఉంటావు కదా. నేను కూడా చేస్తా నీతోటే, ఇక నాకు ఏ ఆడిది లేదు. నిన్నోడు అడిగిండు చేయమని. గా అనసూయ అడిగింది, పోసి ఒక్కతే ఉన్నది, పోసితోటి చేస్తా అని చెప్పిన, రాసుకున్నది పేరు. తూరి పాడువాడా, నీతోటి అయినారా ముసలోడా? నా మొగుంతోటే నేను చేయలే డాన్సు. ఏమున్నదే, నీ లెక్కింత జుట్టుకు రంగేసుకుంటే అయిపోయా, పడుసోని గానా. నీకాడ ఇంటికలే దిక్కులేవు, దానికి రంగేస్తావా? మా ఉన్నాయే చుట్టూ 4. ఓరి ముసలోడి సోకులు పాడుగాను,
డ్యాన్స్ చేయడానికి రంగు కొడతాడట జుట్టుకు. కూసో కూసో ఇక అందరం కలిసిపోదాం పోంగా. ఇప్పుడేమో కూడా డ్యాన్స్ చేస్తు లేదా? ఇవన్నీ లేవట్టయితే ఉండ్రి. ఓ ముసలోడా కూసో. ఏమో కూసోమ్మంటే లేచి లేచి చూస్తాను బొమ్మలు ఎగరేసుకుంటా. ఏ గట్ల గట్ల తిరిగత్తా? నీ తిరుగుడు పాడువాడా. ఇగో ఒగ్గి పడిసిపోరడేమో పన్నడు పంది అన్నట్టు. ముసలోడు నువ్వు కూడా సక్క వండకి ఏం తిరుగుతాను? ఇంత సుక్కేసత్తా. ముసలోడు ఉన్నది గీత సుక్కేస్తాడట సుక్క. నువ్వు వస్తావురా, చుట్టగాలుతా. నాడు బయటకు నాడు. ఏమో సుట్టనట సుక్కనట. మొత్తం నా బూటి మీదనే పడ్డది కన్ను. నాడు. ఏం బూటి? ఏమో బూటి బాట అంటాడు. ముసలోనికి నడుము మొత్తం అంగిపోయింది. అయినా ఎట్లా తిరుగుతా అంటాడు. ఈ తిరుగుడు పాడువాడా. ఎప్పుడొచ్చి వచ్చిండో ఏమో. కార్ల డిక్కిలో వచ్చి వచ్చిండట. మనం చూడకపోతేవిరా పల్లి. నాకేం తెలుసు అక్క. నీకు ఈ మధ్య బూటి తప్ప ఎవరు కనబడతలేరు గాని. బూటి ఉన్నావే బూటి. ఇక్కడే ఉన్నాడు పల్లి. ఇదోతి పల్లి పిల్లి అనుకుంటా. ఆనికి పక్కకు తిరుగుడే శాతరైతలేదు. ఏమో గవాన్ని పెట్టుకొని ఏం చేద్దామనుకుంటాందో ఏమో ఇది బూటి. హలో పల్లి. ఐ లవ్ బూటి. ఇళ్ళ నవ్వుల మనోయ్య. మేడం వచ్చింది, మేడం వచ్చింది. అయ్యో దీనికేం పోయే కాలం వచ్చే. బేబీ వచ్చింది, మేడం వచ్చింది, మేడం వచ్చిందంటే నాకు ఒక్కసారి గజ్జుమని. పోసి అక్క, ఏం దేశంలే. మా మురళి కనిపించాడా? మా మురళ? కనిపించలే కదా. ఆయనకి మా మురళెవరు? నాకు నక్కల వారి మురళి తెలుసు. ఎన్మురళి. ఎన్మురళి, ఎన్మురళి నక్కల వారి మురళి. అతని గురించి అడుగుతున్నానక్క. ఓ మన మురళి గురించి అడుగుతానావే? ఇంకే మురళి గురించి అడుగుతాను. మురళి కనిపించాడా మీకు? కనిపించలే కదనే. కనిపించలేదా? కనిపించినట్టే మాట్లాడా? నాకైతే ఏం గంటల పడతలేదు. సారు పోయినప్పుడు చూసిన మేడం. ఎటు పోయిండు? ఇంట్లో నుంచి బయటికి పోయిండా? బయట నుంచి ఇంట్లోకి పోయిండా? ఏ రూమ్ లో నుంచి ఏ రూమ్ లోకి పోయిండు? ఓర్ దీని పోయిండు పాడుగాను. గిన్ని పోవులున్నాయే. ఏమో మేడం, ఎటు నుంచి ఎటు పోయిండో కనిపించలేదు, కానీ పోయాడు. పైకి పోయిండు ఎందుకు కొంపదీసి? అంటే బాగా గుర్తు తెచ్చుకో. లెఫ్ట్ సైడ్ పోయాడా, రైట్ సైడ్ పోయాడా, అప్ డౌన్ కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి బూటి. అస్సలు గుర్తొస్తలేదు మేడం. కొంచెమైనా గుర్తు తెచ్చుకో. ఏగుండ్రి ఓ బేబక్క. దాని పీసది పాడైంది. ఏం చెప్తాందో దానికి అర్థమైతలేదు. సపరేట్గా పోయి ఎత్తుకుపో. ఏమో గదాంతో ముచ్చట పెడతాను. దానికి తాళ తెలియదు ఒక తెలియదు. ఈ పాటికి దొరుకు ఎత్తుకుతే. మురళి, ఎక్కడున్నా మురళి? అదే నన్ను దాచిపెట్టిందో మా నువ్వు అనసూయ బర్రెది. మా అక్కని ఎందుకంటాను? మా అక్కకి ఎట్లా దాయత్తది? ఏమో వాళ్ళకి తెలుసు. సి మా అక్క గట్ల చెయ్యది. బాగానే ఊసుకురాబడితివి. ఎందుకేయది? మత్తుగా ఎత్తది. దాన్ని నేను ఏండ్ల సంధి చూస్తాన్నా. ఎప్పుడు ఎట్లా పాడవుతుందో దానికే తెలియదు. మరి ఇక వాండ్రి మనం పోదాం. గల్ల కుర్చీలో కూసోని పండుకునేవు పారా. ఏమో తాపుకొకడు వచ్చి నిద్రనే పోయలే. ఇంకా రాజేశ్వర అక్క ఉన్నది కదా, సపన వాళ్ళ అత్త. ఆ, గామె ఎల్లుండి పొద్దుగాల ఓనర్ అంటుంది. ఇలా రాత్రి అవుతుంది అండేసరికి నిద్ర ఉండదు, రేపు ఇటే ఉండుండ్రి తిని పండుండ్రి అంటుంది. అందరుంటే మనం కూడా ఉండుడే. ఇక రేపు కూడా ఇవన్నీ పెడతారా? అయినా బాగానే అనిపించింది కదా, మిగులితే మళ్ళా తినచ్చు రేపు. వాళ్ళు మిగిలినవన్నీ అనాథాశ్రమంకి డొనేట్ చేస్తారంట. అవునా? అయితే రేపు మళ్ళా ఫ్రెష్గా వండిపిస్తారు చూడు. ఖాళీ కడుపుతోటి ఉంచారు మనల్ని. అందరూ ఫాస్ట్గా వెళ్తాను లేరు. ఇవ తాపుకోగలు దిగుతాండ్రు. ఇవాంకరింగ్ పాడగాను. నిల్సొని కాళ్ళు గుంజుతాన్నాయి. ఇల్లు లేటుగా వస్తేనే మంచిగా ట్యాప్కింత బుక్కెడంత తినచ్చు. మురళి, 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 మురళి ఇటున్నాడు గిటు. మురళి, మురళి, మురళి. దీని మురళి పాడువాడా. పిసలేసినట్టే తిరుగుతాంది మురళి మురళి అని. పిస బిత్తిరిదానా? మురళి,
ఓ బేబీ మురళి, మంచి మురళే పాటు ఎందుకంత ఆగమాత్రమైతున్నావు? ఆగరాదు. మురళి కనిపించాడా? అను మురళా ఆడోడు. ఏంటన్ను అలా అంటున్నావు? మన భర్తని మురళి ఎక్కడికి వెళ్ళాడో అడుగుతుంటేను. మన భర్తనా? ఆడోడు మురళి మై హస్బెండ్. మై హస్బెండే కాదు, మన హస్బెండ్ అనాలే. అను మురళి ఎక్కడున్నాడు? ఆడోడే అంటే మళ్ళీ అడుగుతుంది ఎక్కడున్నాడు అని. మురళి అను మురళి నోట్లు చెప్పునాడ పెడితే ఆడోడో నువ్వోతివో. నేను ఇప్పుడు అనును బనును కాదు, వాంకరింగ్ చేస్తున్నా, వాంకర్ని. అవును నువ్వు యాంకర్వి కదూ, మరేమనుకుంటాను? నువ్వు అమెరికాలో ఉన్నా వేస్తే వాంకర్ని వేయలేరు నిన్ను, నన్ను వేసిండ్రు. మురళి ఎక్కడున్నాడు? అల్ల మురళి అంటే దీనికి ఏం పుట్టింది? బాబు కుట్టించుకొని వేసుకొని తిరుగుతాను అనుకుంటానావే చీరకు. ఈ మురళి పాడవాడ ఏడ వచ్చిండో ఏమో చూడుపో. అంతా చూశాను, ఎక్కడ లేడు. అయితే 5 నిమిషాలు ఆగి అత్తడాడే. ఏంటను చాలాసేపు అయిపోతుంది మురళి కనిపించక. ఆడేమన్నా చిన్న పోరాడు అనుకుంటానా తప్పిపోవడానికి? అత్తడాడే చాక్లెట్ చూయించి పోరాళ్ళని అట్రాక్టింగ్ చేసినట్టు ఏం కేవలన్నా అమ్మాయిలను చూయిస్తే అట్రాక్టింగ్ అవుతాడు. ఎప్పుడు చూసినావు లాస్ట్? మేమిద్దరం డ్రింక్ చేస్తామని బాటిల్స్ తెచ్చుకున్నామా? ఆవు డింకు డింకు అని ఎదురుతావు కానీ తాగలే ఇంకా? లేదను, నేను ఐస్ క్యూబ్స్ తెస్తానని ఇటు వచ్చానంతే. మాయమైపోయాడు. మాయం కాదు, జంపు జిలానైనట్టున్నాడు. మరి నువ్వు తాగినావా లేదా? ఏం తాగాలి? బాటిల్స్తో సహా మాయమైపోయాడు. మంచిది. మురళి మురళి అంటావు కదనే, చూసినావా? ఆడేసంటాడు గట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఇడిచిపెట్టి జంపు జిల్లానైతాడు. గవాన్ని పట్టుకొని వెళ్ళాడతాను. పంచి పడ్డదా? మంచిగా అయిందా? అద్దే అద్దే నన్ను ఇడిచిపెట్టినట్టు నిన్ను కూడా ఇడిచిపెడతాడే అంటే ఇన్నవానే? ఇద్దరం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామే అంటే ఇన్నవానే? నువ్వేమేం మాట్లాడుతున్నావు? అన్ని బొంబాయి వదిలేసి చెప్తాను. చెప్పకపోయే చేయి కోసుకపో. అయినా నీకు నేను చెప్పినాయని గుర్తుంటే అవని ముఖానికి నీకు ఇంగ్లీష్ వేసాక రాదు. నేను తెలుగులో మాట్లాడే అన్నట గుర్తుపెట్టుకో అని చెప్తుందట. బొంబాయి వదిన ఇక్కడే ఉందిగా, వింటే నీ సంగతి చెప్తుంది. ఆగు. దాని బొంబాయి ముఖంలో చెప్పునాడ పెడితే గదేమంటుంది నన్ను? ఈ మైకు ఆపేసి పెట్టినా ఏం వరకున్నా వినబడద్దానికి. నువ్వేందో అనుకోని భయపడతానవేంది? మాట్లాడేం కాదు, ఆపితే ప్రాబ్లం ఏం కాదు. అను ఆంటీ మైకు టెస్టింగ్ ఓవర్. మైక్ ఆన్లోనే ఉంది, ముచ్చట్లన్నీ వినిపిస్తున్నాయి, జాగ్రత్త. మురళి లేకపోతే నేను అసలు పార్టీకి రాను. నేను మురళిని తీసుకొని వస్తాను. మురళి ఏమైందంటే స్టార్ట్ చేయండి. నా బొంద స్టార్ట్ చేస్తా. ఈ మైక్ మునిగింది. పైన ఏందో ఉన్నట తీసి పెడితే ఏమో ఈ మైక్ పాడవాడా అందరికి పడతాను ముచ్చట్లు. ఈ మైక్ అద్దమన్నదు. ప్రియాంకకి చెప్పి ఒక మంచి మైకు అనమంట. కాదు పైన ఉన్నదన్నది అది కిందికి గుంజమంట. ఇంకా పిల్ల ఏం చెప్పినా ఇంటది.